ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందని ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ చెప్పకుండానే మీరు వచ్చారంటే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారో నాకు తెలుసు. అది కాదు మేడం. షట్ అప్. ఏంటి రాజాది రాజా దేవరాజా? ఇప్పుడు చెప్పండి, అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? మా ఆయన్నా, మీ నాన్నమ్మనా? వదిలేసే. నేను వదిలే ముందు నేను అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? నానమ్మనే. ఆ గది చూడు బామ్మ, అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరైనా విధవ వేషాలు వేసి గంగా బావని ఇరికించాలని చూస్తారనే ఉద్దేశంతోనే సీసీ కెమెరాలు పెట్టించాం. నాకు పెద్దగా వీటిపై అవగాహన లేకపోయినా నువ్వు చదువుకున్న తెలివితేటలు గలదానివి కాబట్టి నువ్వు సీసీ కెమెరాలు పెట్టించావు. లేదంటే మా చెల్లిని ఇరికించేవాళ్ళు వీళ్ళు. అన్నయ్య, నేనేం చేయలేదన్నయ్య. ప్రత్యక్షంగా తెలిసిపోతుంది కదమ్మా. ఈ వయసులో కూడా బామ్మ బుద్ధి లేని పనిచేసిందని. ఇప్పుడు చెప్పండి, ఎవరిని అరెస్ట్ చేయాలో? పెద్ద మనిషి అయి ఉండి ఇంత పని చేసావేంటమ్మా? సార్, మీరు అరెస్ట్ చేయాల్సింది ఆవిడ్ని. అవసరం లేదు. మా దగ్గరికొచ్చి నోరు తెరిచి ఆకలేస్తుంది అంటే టిఫిన్ పెట్టింది మా చెల్లి. శత్రువైనా సరే తనకు ప్రేమతో పెడతాం, అది మా నైజం. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం పంచాయతీ పెట్టించి నీ కొడుకే నీకు శిక్ష వేసేలా చేస్తాం. ఇంకా ఏం చూస్తున్నావు నానమ్మా? సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. రెక్కల కష్టం చేసుకుని ఆడపిల్ల పని చేస్తుంటే ఇలాంటి పని చేసావేంటి చాముండమ్మా? ఏమని చెబుతాంరా, వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది. పద నానమ్మా. అన్నయ్య, శివ వదిన గనుక హోటల్ దగ్గర సీసీ కెమెరా పెట్టించకపోతే ఈ పాటికి హోటల్ మూసేసేవాళ్ళు కదన్నయ్య. అవునమ్మా, మనం ఎంత నిజాయితీగా ఉన్నా సాక్ష్యాధారాలు లేనప్పుడు ఇబ్బంది పాలవుతామని అర్థమైంది. కెమెరా ఉండడం వల్ల దెబ్బకి ఆ చాముండి తలంచుకుని వెళ్ళిపోయింది. మంచిదే జరిగింది. ముసల్దెప్పుడు తలబిరుస్తూ ఉండేది. అయినా ఎంత నటించిందన్నయ్య. ఏమీ తెలియనట్టు హోటల్కొచ్చి టిఫిన్లు అద్భుతంగా ఉంటాయని జనం అంటుంటే విన్నానని చెప్పి నాకే తెలియకుండా చట్నీలో ఏదో పొడి కలిపేసింది. దేవరాజు అన్నయ్యకే చావు తెలివితేటలున్నప్పుడు వాళ్ళ నాన్నని కన్న తల్లి కదా, తనకెన్ని తెలివితేటలుండాలి? ఇలా ఎంతమంది కొంపలు ముంచిందో ఆ మహానుభావురాలు. మనల్నైతే మోసం చేయలేకపోయింది కదా. అందరి ముందు దోషిలా నిలబడ్డప్పుడే ఆవిడ తల తీసేసినట్టయింది. అక్కడికి వచ్చిన అందరూ తలో మాట అన్నారమ్మా. ఈ పాటికి ఊరంతా ప్రచారం చేసే ఉంటారు. ఊర్లో తలెత్తుకుని తిరగలేదన్నయ్య. ఇంట్లోనే కుమిలిపోతూ ఉంటుంది. ముసలిగుండె కదా. ఏ 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతకాల్సిన ఆవిడ త్వరలోనే పోయేలా ఉంది. కుముదా, ఎవరి ఆయుష్ తగ్గించాలని కోరుకోకూడదు. అది ఆ భగవంతుడి నిర్ణయం. ఓ శ్రీవల్లి, నీ మంచితనంతో నువ్విలా మాట్లాడుతున్నావు కానీ
మా బామ్మ హోటల్ దగ్గర మాట్లాడిన మాటలు వింటే సాంబార్ బకెట్తో కొట్టాలనిపించేది. సమయానికి మేము అక్కడికి వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే పాపం అమృతకి ఏం తెలుసు? పొరపాటు జరిగిపోయిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ని బ్రతిమాలుకుంటూ కూర్చునేది. అక్కడిక్కడ కూర్చొనిచ్చేవాళ్ళన్నయ్య. దేవరాజ్ బావ కూడా వచ్చాడు కదా, ఆ రోజు నంది అన్నయ్యని ఎలా బంధించారో అక్కని కూడా అలా పోలీస్ స్టేషన్లో బంధించేసేవాళ్ళు. రోజు వదిన్ని డ్రాప్ చేయడానికి వెళ్లే నువ్వు అమృతక్కని కూడా చూడ్డానికి వెళ్లాల్సి వచ్చేది. నిజమే అన్నయ్య, అక్కడ ఆడ పోలీసులతో నన్ను కొట్టించిన ఆశ్చర్యం లేదు. అలాంటివన్నీ జరగకూడదనే కదా జాగ్రత్త పడ్డాం. నిజమే శివ, నేను నా చెల్లెళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి అనుకున్నాను. దుమ్మెత్తి పోసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. నువ్వు చదువుకున్న దానివి కాబట్టి నీ తెలివితేటలతో సమస్యలన్నీ తిప్పికొడుతున్నావు. అయినా మనల్ని దెబ్బ కొట్టాలన్న ప్రయోగాలు ఆగట్లేదు కదా బావా. చాముండి బామ్మ లాంటి వాళ్ళు, వరదరాజుల మావయ్య, మీ అన్నయ్య మారితే ఈ ఊరు బాగుపడినట్టే. మనకి ఎలాంటి కష్టాలు ఉండవు. వాళ్ళు మారతారని నువ్వు నమ్ముతున్నావా? కుక్క తోక వంకర అన్నట్టు వాళ్ళు ఈ జన్మకి మారరు. అయితే ఎప్పుడూ ఏదో ఒక మెలిక పెడుతూనే ఉంటారా వదినా? అందుకే మన ఇల్లు మాత్రమే కాకుండా ఊరంతా ప్రశాంతంగా ఉండాలంటే గంగా బావ ఈ ఊరికి సర్పంచ్ అవ్వాలి. పెదనాన్నని పంచాయతీ కుర్చీ మీద నుంచి తప్పించాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది బావా. ఉన్నట్టుండి ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడికి రావడం ఏంటి? ఫుడ్ పాయిజన్ అవుతుందని హోటల్ని సీజ్ చేయాలనుకోవడం ఏంటి? ఇదంతా ఓ ప్లాను. కరెక్టే. అవును, చాముండి బామ్మ రావడం, అంతలోనే అక్కడికి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చేలా చేయడం, మనల్ని ఇరికించాలనుకోవడం, ఇదంతా కుట్ర. కాకపోతే కెమెరాలుంటాయన్న ముందు చూపు వాళ్ళకి లేకపోవడం వల్ల అందరి దృష్టిలో వాళ్ళు చీప్ అయిపోయారు. పంచాయతీ పెట్టించేసి ఆ ముసలి దానికి తన కొడుకు చేతి శిక్ష వేయించాల్సింది. వాళ్ళేస్తారు, దాన్ని మనం చూస్తాం. అన్నీ నాటకాలు. ఎవరికి న్యాయం చేశారని? మనమే న్యాయం చేయాలమ్మా. ఈ ఊరిని బాగు చేయాలంటే శివ అన్నట్టుగా సర్పంచ్గా నేను నిలబడాలి. హా? రేపే నామినేషన్ వేయాలి బావా. మన సంకల్పానికి శ్రీకారం చుట్టాలి. రేపు అన్నయ్య నామినేషన్ పేపర్ తీసుకుని గుడికి వెళ్దాం. మంచి ఆలోచన కుముదా. రేపు అందరూ త్వరగా రెడీ అవ్వండి. మీ అన్నయ్య సర్పంచ్ అయితే అప్పుడు ఇన్స్పెక్టర్ మొగుడు అనరు, నన్ను సర్పంచ్ గారి పెళ్ళాం అంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.